మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనెచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చదివిన వాక్య భాగంలో దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి శౌర్య బల బాహు ఎదుట ఎవరునూ నిలవలేరు. ఆయన మాత్రమే స్తోత్రాలకు మహిమను పొందుకుంటకు అర్హుడు, మన స్తుతి గానాలకు అర్హుడు, మన స్తోత్ర అర్హుడు. ఆ ప్రభు స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్నారు, నేనే యెహోవాను, నా మహిమను నేనెవ్వరికి ఇవ్వను. మరియు మనం నిర్గమాకాండం 20 అధ్యాయంలో కూడా చూస్తే, నేను యెహోవాను, ఐగుప్తులో నుండి, దాస్యముల నుండి, దాస్యపు గృహములలో నుండి మిమ్మల్ని విడిపించిన వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు కూడా. ఒకవేళ మీరు పెట్టుకుందామని అనుకున్న అది విగ్రహం అవుతుంది కనుక ఆ విగ్రహం మీకు ఉండకూడదు. నా మహిమను విగ్రహములకు మీరు అప్పగించకుడి, నేను చెందనివ్వను. అటువంటివి చేస్తే నాకు అసహ్యము అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన దాని గురించి ఉగ్రతను కూడా పంపిస్తాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం నుండి చూస్తే, నియమింపబడిన దినముందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం, హేరోదు అనేటువంటి యూదుల రాజు ఉన్నాడు. నియమింపబడిన దినము అనగా కొన్ని చరిత్ర ఆధారాల ప్రకారం నియమింపబడిన దినము అనగా అతని యొక్క జన్మదిన వేడుక, పుట్టినరోజు సందర్భంగా అతడు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి బాగా అలంకరింపబడి, పుట్టినరోజు కదా బాగా అలంకరించుకొని కూర్చున్నాడు. జనులు అతను చూడడానికి చాలా మంది జన్మదిన వేడుక కనుక అనేక మంది వచ్చారు. వస్తే వారందరినీ కూర్చోబెట్టి ఇతడు 4 మాటలు మాట్లాడదామని నుంచున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం యూదుల రాజు ఎవరైనా సరే, యూదా ఇజ్రాయెల్ రాజులు ఎవరైనా సరే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు సొంతగా రాసుకొని దాన్ని చదువుకొని ఆ తర్వాత వాళ్ళు రాజరికాన్ని వహించాలి, పరిపాలన ప్రారంభించాలి. మనం ఇదే మాట యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాం, పలుమార్లు మన ధర్మశాస్త్రంలో చూస్తాం. కనుక ఈ హేరోదు రాజు గురించి మనం చూస్తే అతడు రాజు, యూదుల రాజు కాబట్టి ఇతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రం తన చేత్తో రాసుకున్నాడు. కారణం ఏంటంటే ఆ దినమున ప్రింటింగ్ ప్రెస్సులు, ప్రింటర్లు లేవు కనుక ఎవరి యొక్క ధర్మశాస్త్రాన్ని వారే రాసుకొని, యాజకుని దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఒక కాపీ వారు రాసుకొని దాన్ని వీరి దగ్గర పెట్టుకోవాలి. ఎవరు రాసుకున్నది వాళ్ళకి ధర్మశాస్త్రం. కాబట్టి హేరోదుకి వాక్యం తెలుసు, వాక్యం చక్కగా ప్రకటించాడు. రాజు కదా, కొన్ని విషయాలు తన జన సమూహానికి కొన్ని విషయాలు పంచాడు. ఆ ఉపన్యాసం అయిపోయిన వెంటనే జనులందరూ మూకుమ్మడిగా ఏకాకంఠంతో అంటున్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. ఏం మాట్లాడారు హేరోదు రాజా, మీరు మాట్లాడిన మీ స్వరము, మీ ఉపన్యాసం సాక్షాత్తు దేవుడే, యెహోవా దేవుడే దిగి వచ్చినట్లుగా మీరు మాట్లాడారు. ఎంత చక్కగా వివరించారు, మీరు ఎంతో గొప్పవారు అని ఆ మనిషిని మహిమపరచడం మనం చూస్తాం. మహిమపరిచినప్పుడు ఈ హేరోదు రాజు వాక్యం తెలిసిన వాడు ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారం, నిర్గమాకాండం ప్రకారం నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కాను, నేనే మిమ్మల్ని విడిపించిన వాడు నేనే అని చెప్తున్నప్పుడు మహిమని ఎవరికి అప్పగించాలి? హేరోదుకు తెలుసు ఆ విషయం, ఇది నాకు కాదు రావాల్సిన మహిమ, దేవునికి అని. కానీ అతడు దేవుని మహిమపరచనందున, మనం 23వ వచనంలో చూస్తాం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. పాపం కేవలం దేవుని మహిమపరచనందున అతని పుట్టిన దినము మరణ దినముగా మార్చబడింది. కేవలం దేవుని మహిమను దొంగిలించిన కారణంగా రాజుగా దేవుడు నిర్ణయించి పట్టాభిషేకాన్ని చేసి రాజ సింహాసనాన్ని ఎక్కిస్తే దేవునికి మహిమ రాకుండా దేవుని మహిమను దొంగిలించేవాడిగా ఉండి శాపాన్ని తెచ్చుకున్నాడు. నేడు అనేక చోట్ల మనం ఈ కోపను చూస్తూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా మనుషులకు ప్రాధాన్యత, మనుషులకు సింహాసనం, మనుషులకు శాలువాలు, మనుషులకు పూలదండలు, మనుషులకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, మనుషులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు, మనుషుల కొరకు ప్రత్యేకమైన సింహాసనాలు, ఇవన్నీ ఈ హేరోదుకు సంబంధించినటువంటి క్రియలు, దేవుడికి అసహ్యమైనటువంటి క్రియలు, దేవుని మహిమను దొంగిలించేటువంటి క్రియలు. కొంతమంది మనిషిని చూసి ఈ వ్యక్తి చెప్తేనే మేము ఉంటాం, ఈ వ్యక్తి చెప్తేనే మేము వాక్యం వింటామని వారిని మాత్రం దేవుళ్ళుగా పెట్టుకుంటారు. వారు ఎటువంటి వారైనా సరే వారు మాత్రమే కావాలని కోరుకుంటారు. దేవుని వాక్యాన్ని అభిషేకంతో నింపబడి ఆత్మపూర్ణులుగా ప్రకటించే వారిని వారు తృణీకరిస్తారు. దేవుని మహిమను దొంగిలించే వారికి పెద్దపీట వేసి కూర్చోపెట్టేటువంటి మనుషుల ద్వారా నష్టం మనుషులకు మరియు ఆ సింహాసనం మీద
కూర్చున్నటువంటి దొంగకు కూడా, దేవుని మహిమను దొంగిలించే దొంగకు మరి ముఖ్యంగా సువార్త చేయడానికి, దేవుని ప్రకటించడానికి, దేవుని సాక్షిగా జీవించడానికి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మనం ఎప్పుడు ముందు పెట్టుకోవాల్సింది దేవుని మహిమను దేవునికి అప్పగించడం. మరియు మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుండి చూసినట్లయితే, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్లి బోధించుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇక్కడ సాక్షాత్తు ప్రభు ఆయన పండుగలో అందరికీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా జనసమూహంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన అసలు చదువుకోలేదు కదా, ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా, ఇంత వివరంగా వివరిస్తూ వాక్యాన్ని బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన పొగుడుతున్నారు, ఆయన్ని మహిమపరుస్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఈ వాక్యం, ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే నేను చేస్తున్నాను. ఇది నా అంతటా నేను బోధించట్లేదు, నా తండ్రి మీకు చెప్పమన్న వాటి నేను బోధిస్తున్నాను, మీకు తెలియచేస్తున్నాను అని సాక్షాత్తు ప్రభువే మహిమను తండ్రికి ఆరోపిస్తున్నాడు. తండ్రికి రావాల్సిన మహిమ తండ్రికే, దేవునికి రావాల్సినటువంటి మహిమ దేవునికే. యేసుక్రీస్తు తండ్రితో సమానుడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకమైన వారు, త్రియేకత్వమైనటువంటి దేవుడు. ఆయనే శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మహిమను పరలోకమందున తండ్రికి ఆరోపిస్తున్నాడు. కనుక ఈ దీనత్వం కలిగినటువంటి, వినమ్రత కలిగినటువంటి ఈ పరిచర్య విధానం, ఈ బోధా విధానం ప్రతి క్రైస్తవుడు స్వార్థకుడుగా గాని, సేవకుడుగా గాని, ఉపదేశకుడు గాని, కాపరిగా గాని నియమించబడిన తర్వాత దేవుని మహిమను దేవునికి ఆరోపించువారుగా ఉండాలి. తనతో ఉన్నటువంటి జన సమూహం కూడా ఆ మహిమను దేవునికి అప్పగించువారుగా ఉండాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, దేవుని మహిమపరచువారు, దేవుని నడిపింపులో ఉన్నవారు ఆ బోధ దేవుని యొద్ద నుండి వచ్చిందా లేదంటే వాళ్ళ సొంతగా బోధిస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తిస్తారంట. అట్టి విధంగా గుర్తించి ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ కాదు, వీరు అసత్య బోధకులు, దుర్బోధకులు, ధనము కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, కీర్తి ప్రతిష్టతల కొరకు, ఆడంబరాల కొరకు వీళ్ళు ప్రకటిస్తున్నారు. వీరు వాక్యం, వీరి బోధ దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు అని వారు గుర్తించగలుగుతారు. కనుక దేవుని మహిమను వెదికే వారు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. దేవుని మహిమను వెదికేవారు ఎవరంటే దేవుని యొద్ద నుండి నడిపింపును పొందుకునేవారు. దేవుని వాక్యాన్ని మనం చదివితే, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే దేవునికి మహిమ ఏ విషయంలో వస్తుంది, ఏ విషయంలో రావట్లేదు అనే విషయాన్ని ఆ వ్యక్తి గ్రహించగలుగుతాడు. దేవుని మహిమను దేవునికి ఆరోపించగలుగుతాడు, ఆయనకు ఘనతను తీసుకురాగలుగుతాడు. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే కనుక మహిమను మనుషులకి ఇస్తే, సేవకులు తిన్న ప్లేట్లో మేము తింటే మంచిది, సేవకులు చేయి తుడుచుకోవడానికి మా వస్త్రాన్ని ఇస్తే మంచిది, వారు వేసుకున్న వస్త్రాలు మేము వేసుకుంటే మంచిది, వాళ్ళు వాడిన వస్తువులు మేము వాడుకుంటే మంచిది, వారి చేతే మా ఇంట్లో పాలు పొంగిస్తే మంచిది. పాలు పొంగించడమే తప్పు, మరియు ఇల్లు మార్చుకొని, ఇల్లు కొనుక్కొని ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళతోనే పాలు పొంగించాలని, లేదంటే వాళ్ళే మొదట అడుగు పెట్టాలని, మొట్టమొదటి దేవునికి ప్రార్థనాపూర్వకంగా చేయడాన్ని వదిలేసి మనుషులకు పేట వేస్తూ ఉంటే, మరికొందరు ఈ సేవకులు, ఈ పాస్టర్ చేయబెడితేనే, లేదంటే వీళ్ళకి మేము కానుకిస్తేనే మాకు ఆశీర్వాదం, లేదంటే వీళ్ళతో మాట్లాడితేనే, లేదంటే వీళ్ళ ద్వారానే మాకు కార్యం జరిగిద్ది, ఆయన దగ్గరికి వెళ్తే మాకు ప్రవచనాలు చెప్తారు, ఈవిడ దగ్గరికి వెళ్తే మాకు ప్రవచనాలు చెప్తుంది అని మనుషులకు మహిమను ఆరోపిస్తే, హేరోదు పరిస్థితి మనుషులకు మహిమను ఆరోపించగా ఆ మహిమను మనిషికి ఇచ్చినటువంటి మహోన్నతుడికి మహిమను మనం ఆరోపించే వారంగా ఉండాలి. అప్పుడు మహాభీకరమైనటువంటి కార్యాలు, మట్టి ఘటములమైనటువంటి మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. కనుక నేటి దినాన నేనే యెహోవాను, ఇదే నా నామము, నాకు రావాల్సినటువంటి మహిమ నేను విగ్రహములకు చెందనివ్వను, వేరెవ్వరికి నేను చెందనివ్వను అని రోషము కలిగినటువంటి దేవుని మాటను మనం శ్రద్ధగా మన జీవిత కాలమంతా తుది శ్వాస వరకు ఈ మాటను మనం గుర్తు పెట్టుకొని మహిమను ప్రతి విషయంలో దేవునికి ఆరోపించే వారంగా, అన్ని కోణంలో అది ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, పెద్ద స్థాయిలో ఉన్నట్టు కనిపించినా సరే, దేవునికి మహిమ రావట్లేదు అన్నప్పుడు దాన్ని ఖండించి చెప్పగలిగేటువంటి రోషం కలిగినటువంటి క్రైస్తవురాలుగా ప్రతి బిడ్డ ఉండి దేవునికి మహిమను ఆరోపించి దేవుని మహోన్నత కార్యాలు పొందుదురుగాక, దేవుని రాజ్యానికి వారసులు అవుదురుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. తలలో ఉంచి కన్ను మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణక టాక్షణతని నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించి దీవించండి. నేను వాక్యానుసారంగా వారు జీవించినట్లుగా, నీకు మహిమ కలిగేటువంటి విధంగా వారు ప్రవర్తించినట్లుగా, మనుషులకు పెద్దపేట వేయక, మనుషులకు దేవుని స్థానాన్ని ఇవ్వక, అయ్యా వాళ్ళ పేర్లకు ముందు పేర్ల వెనకాల పెద్ద పెద్ద బురుదులు పెట్టుకొని నీ నామాన్ని దొంగిలించినటువంటి దొంగలుగా ఉండక ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. తను తగ్గించుకుని వాడు మాత్రం హెచ్చించబడతాడని, అయ్యా మా పితరులందరూ నీ సేవకు సమర్పించుకోబడిన ప్రతి వారు కూడా ప్రభా సహోదరులు, క్రీస్తు దాసులము, క్రీస్తు ఖైదీలము అని ప్రకటించుకున్నారు. వారి తగ్గింపును మీరు చూశారు, వారిని ఎంతో చిరస్మరణ
ఉన్నతమైనటువంటి స్థానాన్ని వారికి ఇచ్చారు, వారిని మీరు హెచ్చించారు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. వారిని మీరు మహిమపరిచారు, నిన్ను మహిమపరిచిన వారిని ప్రభా నీవు మహిమపరిచావు. వారి ఇప్పటి వరకు గుర్తుండే విధంగా వారి పత్రికలు, వారి చరిత్ర, జీవన విధానం దృష్టాంతంగా మీరు మా కొరకు మీరు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు కనుక ప్రతి ఒక్క బిడ్డ అట్టి విధంగా నీకు మాత్రం మహిమ చెందించే విధంగా, నీకు మాత్రం మహిమ ఆరోపించే విధంగా ఉంచి ఈ సన్నిలో వారిని సాక్షి నిలబెట్టి, ఒకవేళ అటువంటి సాతాను బంధకాలు, సాతాను క్రియలో ఉంటే, దాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి బంధకాల నుంచి విడిపించి నీకు మహిమను ఆరోపించే వారిగా సహాయము దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.